Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. సో మత్తయి సువార్త 13వ అధ్యాయం 44, 45, 46 వచనాలు. ఈరోజు కేవలం 3 వచనాలు మాత్రమే. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనంను పోలినది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుతున్న వర్తకుని పోలినది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. మీరు తెలుగు బైబిల్స్ కనుక చదువుతుంటే నేను చదివిన దానికి మీరు బైబిల్లో ఉన్న దానికి తేడా ఉన్నది మీరు గమనించండి. నేను మళ్ళా చదువుతున్నాను, చూడండి. 46వ వచనంలో అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. కానీ తెలుగు బైబిల్లో దానిని కొనును అని రాయబడి ఉంది. కానీ నేను వేరుగా చదివాను. అంటే నా బైబిల్లో అలా ఉందని కాదు, అది అది అంత సరైన విధంగా తర్జుమా చేయబడలేదు. అది గ్రీకు భాషలో రాయబడినటువంటి పదానికి అది జరిగినటువంటి కార్యంగా చెప్పబడింది. 44వ వచనంలో అతడు భవిష్యత్తులో చేయబోతున్నాడు అనేటువంటి విధంగా అమ్మి ఆ పొలమును కొనును అని రాయబడింది 44వ వచనంలో. చూస్తే మీరు చూడండి మళ్ళీ ఇంకొకసారి. 46వ వచనంలో అయితే మరి అది ఆదిమ భాషలో అమ్మెను కొనెను అని రాయబడినది. సో 44వ వచనానికి 46వ వచనానికి ఉన్నటువంటి తర్జుమాలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మీరు సరి చేసుకోగలిగితే మంచిది. మీకు దాని విషయంలో అంత ప్రయోజనకరంగా మారుతుంది అది. తర్వాత ప్రభు ఈ పరలోక రాజ్య ఉపమానాలను గురించి చెబుతున్న సందర్భంలో ఆయన యొక్క ఉద్దేశం, ఈ పరలోక రాజ్యం అనేటువంటిది దేవుడు మనిషిని సృష్టించినటువంటి ఒక అమూల్యమైనటువంటి తలంపు ఈ పరలోక రాజ్యం. సో మొట్టమొదటిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరి ఆయన మనిషిని తన పోలిక చొప్పున సారూప్యంలో సృజించి అతడు భూమి మీద ఏలునిగాక అని పలికాడు. కానీ ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి వారిలో ఉన్నటువంటి ఆ సారూప్యము కోల్పోయారు. అందుచేత వారు ఆ సారూప్యం లేకుండా దానిని వారికి కలిగిన దానిని సరైన విధంగా నిర్వహించగలిగినటువంటి అంతరంగ స్థితిలో లేరు. ఆ అంతరంగ స్థితి కోల్పోవటం చేత దేవుని యొక్క వెలుగులో ఆయనతోటి సంబంధం కలిగి జీవించి ఆయన ద్వారా శక్తిని పొంది ఆయన ఇచ్చినటువంటి పనిని, అంటే ఈ భూమి మీద ప్రభుత్వం చేయటం అనే పనిని చేయగలిగినటువంటి విధంగా వారు లేరు కనుక అది కోల్పోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నిటి నిమిత్తమై కూడా ఆయన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని జరిగించి మన కొరకై చనిపోయి తిరిగి లేచి మనలో ఉన్నటువంటి పాప నైజము మీద మనకు జయాన్ని, దానిని జయించగలుగుటకు కావలసినటువంటి శక్తిని, జీవాన్ని ప్రసాదించి ఆత్మచేత పరలోక సంబంధమైన విషయాలలో అవగాహన కలిగి ఉండగలిగే విధంగా జీవింపచేయటానికి ఒక నూతనమైన జీవము కలిగినటువంటి మార్గాన్ని ఆయన తెరిచాడు. అది అలా చేయబడటంలో కలిగిన ఆయన ఒక ఉద్దేశం ఏమిటంటే, భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి ఒక మనుషుడు దేవుని యొక్క కృపచేత రక్షించబడిన తరువాత అతను తన అంతరంగ స్వభావంలో మార్పు చెంది పరలోకములో ఉన్నటువంటి దేవుని పోలికలోనికి, దేవుని లోకం నుంచి ప్రత్యేకపరచబడిన వాడై దేవుని సంగతులలో దేవుని యొక్క పోలిక సారూప్యములోనికి తీసుకుని రాబడి మరి ప్రభు సన్నిధిలో జీవిస్తూ మరి పరలోక సంబంధమైనటువంటి వాటిలో తన కుమారునితో కూడా మహిమలో పాలిభాగస్థుడై ఆయనతో పాటుగా ఉండవలననేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అది ఆ ప్రభు ఏ విధంగా 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో పరలోకం నుంచి రాజ్యం చేయబోతున్నాడు, భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తండ్రి యొక్క అభీష్టం కనుక ఆ సంకల్పంలో మనకు కూడా స్వాస్థ్యముగా ఏర్పరిచి
ప్రభువు పరలోకంలోనూ భూమి మీద రాజ్యం చేసేటువంటి సమయంలో మనం కూడా దానిలో పాలివారమై పరలోకంలోనూ భూమి మీద రాజ్యం చేయటానికి పనికి రాగలిగినటువంటి వారంగా సిద్ధపరచాలనేటువంటిది ఆయన యొక్క ఉన్నతమైన తలంపు. ఈ పరలోక రాజ్యం యొక్క ఉపమానాలన్నింటిలో కూడా ఆ ఉద్దేశంతో చెప్పబడ్డాయి. ఆ ఉద్దేశంతో ఎవరైతే పరలోక రాజ్యంలో పరలోకంలో దేవుని కుమారునితో కూడా మహిమ కలిగి ఆయన రాబోయేటువంటి యుగములో చేయబోయేటువంటి రాజ్య పరిపాలన సందర్భంలో వారు కూడా ఆయనతో పాటుగా రాజ్య పరిపాలన పరలోకం నుంచి చేయటానికి తగినటువంటి సన్నద్ధులుగా మార్చబడటానికి దేవుడు చేసినటువంటి ప్రణాళిక మనిషిని పక్షంగా కలిగినటువంటి ఒక గొప్ప ఉద్దేశం. దానికి అనుగుణంగా చెప్పబడినటువంటివే ఈ పరలోక రాజ్య ఉపమానాలు. ప్రతి ఉపమానంలో కూడా మనుషులు ఏ విధంగా ఉంటారు, స్వీకరించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఆయనను వెంబడించే వాళ్ళు ఏ విధంగా మార్చబడతారు, ఆ సత్యాన్ని చెప్పినప్పటికీ గ్రహించకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, అటువంటి ఉపమానాలన్నీ మనం చూస్తూ వచ్చాం. యూదులకు మొట్టమొదట ఈ ఉపమానాలను గురించి చెప్పినప్పుడు ప్రభు యొక్క రాజ్యాలను గురించినప్పుడు వారు అంగీకరించిన వారుగా లేరు. ఎందుచేతనంటే వారి దృష్టి ఎప్పుడు కూడా ఈలోక సంబంధమైనదిగా ఉండటం చేత పరలోక సంబంధమైన సంగతులను గ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు అని ప్రభు చెప్పాడు. అందుచేతనే ఈ ఉపమానాలన్నీ కూడా వేరే వారికి చెప్పబడ్డాయి. అలా చెబుతున్నప్పుడు మొదటి ఉపమానంలో చెప్పబడినటువంటి 3వ తరగతికి చెందినవారు ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనం. ఎవరైతే మరి లోకం యొక్క ఆశలు మరి ఈ ఇహలోక సంబంధమైనటువంటి విషయాల ద్వారా అణిచివేయబడ్డారో వారు ఒక కోవకు చెందినవారు. వారు రక్షించబడింది కొంతవరకు ఎదుగుతున్న వారుగా ఉండి, కానీ చివరకు ఎటువంటి ఫలములు కలిగి ఉండటం చేత ప్రభు యొక్క సన్నిధిలో యోగ్యులుగా ఎంచబడి ఆ రాజ్యంలో పాలివారుగా చేయబడతారో దానిలోనికి ప్రవేశించేటువంటి విషయంలో తప్పిపోయినవారు. అయితే 4వ తరగతికి చెందిన వారు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించి ప్రభు యొక్క సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చి ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుతో కూడా కలిసి రాజ్యం చేయడానికి పనికి రాగలిగినటువంటి యోగ్యతలోనికి తీసుకుని రాబడినటువంటి వారు ఆ 4వ కోవకు చెందినవారు. ఈరోజు మనం చదువుతున్నటువంటి 44వ వచనం, 45, 46 వచనాలు. 44వ వచనంలో ఒక కోవకు చెందినటువంటి వారు, 45, 46 వచనాలలో చెప్పబడిన వారు ఇంకొక కోవకు చెందిన వారు గురించి చెప్పబడింది. కనుక ఈ రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు పాపక్షమాపణ అనేటువంటి సువార్తను గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. రాజ్య సువార్త అంటే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా రాజ్యం చేయడానికి పనికి రాగలిగినటువంటి అర్హత కలిగినట దాని సందర్భంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. దానిలో ఈ 2 ఉపమానాల్లో కూడా ఎవరు ఆయనకు నమ్మకంగా ఉండి దానిలో ప్రవేశించడానికి పనికి రాగలిగిన అర్హత కలిగిన వారుగా చేయబడతారు, ఇంకొకరు ఎవరు దానిలో అర్థం చేసుకుంటారు కానీ వెంబడించే విషయంలో సరైన విధంగా ఉండరు అనే అంశాలు చెప్పబడ్డాయి. మొదటగా నేను దీనిని గురించినటువంటి వివరణ పంచుకోనక మునుపు మీకు ఏదైనా ఇంతకు మునుపు వినినదిగా ఉంటే మీరు ఏమి అనుకున్నారో, ఏమి అర్థం చేసుకున్నారో, ఏమి తెలుసుకున్నారో మీరు కూడా చెప్పగలిగితే అది మంచిది. సో దాని వివరణకు అనుసారంగా మనం తర్వాత మిగిలిన విషయాలు చూడవచ్చు. అంటే మీరు అంతకు మునుపు ఏది విన్నారో లేక అర్థం చేసుకున్నారో చెప్తారండి. ఎవరన్నా చెప్పండి. ఎవరన్నా వినే ఉంటారు కదా. ఎవరు ఎప్పుడు కనుక చదివి ఉండకపోతే ఉండకపోతే మరీ మంచిది. నేను ఇప్పుడు చెప్తాను, అప్పుడు ప్రాబ్లం లేదు. చదివి ఉంటే, అర్థం చేసుకుని ఉంటే, లేక వేరే ఏదైనా కనుక మీరు విని ఉంటే అది మాతో కూడా పంచుకోండి. నేను విన్నది ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన సత్యము ఎప్పుడైతే ఒక విశ్వాసి అంటే క్రీస్తుని గురించి తెలుసుకుంటాడు, బట్ క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎలాగైనా సరే
నేను ఆ ఐశ్వర్యమంతా పొందుకోవాలి, క్రీస్తులో ఉన్నటువంటి ఆ సొత్తునంతా పొందుకోవాలని తను చేసేటువంటిది. అంటే తన సర్వస్వం కూడా ఇచ్చేసి, తన సర్వస్వం కూడా, తన జీవితం అంతా కూడా క్రీస్తులో చూసుకోవటం, క్రీస్తుని ఎలాగైనా నేను సంపూర్ణంగా పొందుకోవాలి, అంటే పైనుంచి చూసింది కాకుండా ఎలాగైనా పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో చెప్పబడినవి అనేటువంటిది. అంటే ఈ పొలము గురించి, పొలంలో దాచబడిన ధనం అంటే అమూల్యమైనది, అలాగే ఇక్కడ ఒక ముత్యము కూడా కదా అమూల్యమైనవి. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో దాని కొరకు సంపూర్ణంగా మనం ఎలా సంపాదించుకోవటానికి మన సర్వస్వాన్ని వెచ్చిస్తాము, ఇచ్చి పొందుకుంటాము అనే దాంట్లో వినటం జరిగింది. అది చక్కగా ఉంది, అది కరెక్ట్, అది ఇంటర్ప్రిటేషన్. కానీ కొంతమంది అది ప్రభు మనల్ని పొంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి కూడా చెప్తారు. మనం దాచుంచబడి ఉన్నామని, ప్రభు మనని కనుగొన్నాడని, మన కొరకు ఆయన సమస్తాన్ని అప్పగించుకున్నాడు అనేటువంటి విషయం, అలా కూడా దాన్ని అనువాదిస్తారు. కానీ అది సరైన విధంగా ఈ రాజ్యం యొక్క సువార్తకు అది అంతగా సరిపోయినదిగా అనిపించదు. ఎందుకంటే ఆయనకు దాచి ఉంచబడినది ఏదీ లేదు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మనం దాచి ఉంచబడిన ధనం మనం కాదు. ఈ ధనం అనేటువంటిది ఈ పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా కలిసి మహిమలో పాలు పొంది దేవుని స్వరూపంలోనికి వచ్చి ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయబోట అనేటువంటిది ధనం. అది ఒకసారి పొలంలో దాచి ఉంచబడినటువంటి ధనంతో పోల్చబడింది, ఇంకొకసారి ముత్యంతో పోల్చబడింది. సో ఇక్కడ 44వ వచనంలో పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనును. కనుక ఇక్కడ ఈ రాజ్య సువార్త కొంతమందికి మొట్టమొదటిలో ప్రభు మనల్ని పాపాలు క్షమించి ఉన్నాడు అనేటువంటి విషయం చాలామందికి అర్థం చేసుకుంటారు. మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచున్నాడు కాబట్టి నా పాపాలు క్షమించబడ్డాయి, నేను చనిపోయిన ఆయన నాకు నిత్య జీవం అనే వరం అనుగ్రహించున్నాడు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నేను దేవునితో దేవుని జీవం కలిగి జీవించగలను అనేటువంటి నిశ్చయతలోనికి చాలామంది, అనేక మంది క్రైస్తవులు తీసుకుని రాబడతారు వారు రక్షణ పొందినప్పుడు. కానీ వారు ఈ రక్షణలో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సంకల్పాన్ని చాలామంది వెంటనే దానిని యొక్క సంపూర్ణత లేక ఎందుకు దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు అనేటువంటి సరైనటువంటి గ్రహింపు అంత ఉండకపోవచ్చు. అది ఒక దాచబడినటువంటి ధనంగా ఉండిపోతే తర్వాత అతను కనుగొన్నాడు. రక్షణ పొందినటువంటి వ్యక్తి దాని తర్వాత మెట్టులో నేను ప్రభువుతో కూడా రాజ్యం చేయబడటానికి పిలువబడి ఉన్నాను, తర్వాత పరలోకంలో నాకు అనుగ్రహించబడినటువంటి కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరం కాని అనేక విషయాలు దాచి ఉంచున్నాడు. వాటిని పొందటానికి, అంటే వాటిలో నేను పాలు పొందగలగటానికి తన కుమారుడైన యేసుక్రీస్తుతో నన్ను కూడా స్వాస్థ్యంలో పాలిభాగస్తుడిగా చేసి ఉన్నాడు అనేటువంటిది తర్వాత గ్రహించాడు. అది ఆ దాచి ఉంచబడిన ధనము తర్వాత అతని కన్నులు వెలిగించబడి ఈ విషయాలు ఆత్మ యొక్క నడిపింపు ద్వారా, ప్రభావం ద్వారా అతను అర్థం చేసుకోగలిగాడు. అలా అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ దాచి ఉంచబడినటువంటి ధనాన్ని పొందగలగడానికి ఆ పొలాన్ని అతడు కొనాలి. ఎందుకంటే ఏదైతే ఈ పాప క్షమాపణ, నిత్య జీవం అనేటువంటిది ఉచితంగా ఇవ్వబడ్డాయి, అది నువ్వు కొనవసరం లేదు. అది కొనగలిగినటువంటి శక్తి కానీ స్థాయి కానీ ఎవరికి లేదు. అది దేవుని యొక్క కృప. అందుచేత ఆయన అందరి కొరకు చనిపోయాడు. ఆయన అందరి కొరకు లోకమును ఎంతగానో ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించాడు. ఆయన మన పాపముల కొరకు మాత్రమే ప్రాయశ్చిత్తం కాలేదు, కానీ లోకం అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా చేయబడ్డాడు. ఆ విషయంలో ఉచితంగా అందరూ రక్షణ పొందినారు. కానీ రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఈ పరలోక సంబంధమైన వెలుగు, దాచి ఉంచబడిన ధనము, మన కొరకై జగత్ ఉత్పత్తికి మునుపే మన మహిమ కొరకు దాచి ఉంచబడినటువంటివి, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి,
హృదయానికి గోచరం కాని విషయాలు ఆత్మ ద్వారా తెలియపరచబడినప్పుడు ఎవరు ఏ విధంగా దీని విషయంలో మరి స్పందించి దానిని పొందడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ఉపమానం. దానిలో ఆ స్పందించి దాని యొక్క విలువను గుర్తెరిగి ఆ పొలాన్ని కొనగలగాలి. ఆ పొలాన్ని కొనటం అంటే ఆ దాచపంచబడినటువంటి ధనాన్ని పొందటానికి నేను చేయవలసిన పని. దానిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇతనికి ఈ విషయం అర్థమైనప్పుడు అతడు వెళుతున్నప్పుడు మార్గంలో దాచి ఉంచబడినటువంటి పొలంలో దాచి ఉంచబడిన ధనాన్ని అతడు కనుగొన్నాడు. ఎందుకంటే పూర్వపు దినాల్లో చాలామంది ధనాన్ని వాళ్ళ యొక్క పొలాల్లో దాచుకునేవాళ్ళు, లేకపోతే పెరట్లో దాచుకునేవాళ్ళు గొయ్యి తవ్వి. ఇతడు యాదృచ్ఛికంగా దాన్ని కనుగొన్నాడు. అలా కనుగొన్నప్పుడు అతడు ఏం చేసి ఉండవలసింది? మీకు ఎక్కడైనా సరే పలానా వాళ్ళది ఈ డబ్బు అని మీకు దొరికింది అనుకోండి, మీరేం చేస్తారు? అది మీది కాదు, మీకు దొరికింది. అప్పుడు ఏం చేయాలి? సరే మీరేం చేస్తారనేది కాకుండా అప్పుడు ఏం చేయాలి మనం? అయ్యా, నేను మీ పొలంలో వెళుతుండగా నాకు ఈ ధనం కనపడింది అని చెప్పి ఈ ధనం ఇది అని చెప్పి ఇవ్వాలి. అతడు ఇవ్వలేదు. అతడు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మళ్ళా దాచిపెట్టేసి వెళ్ళిపోయి ఆ పొలాన్ని కొనాలని కోరుకున్నాడు. సరే, ఆ పొలాన్ని కొనాలని కోరుకున్నాడు, కానీ కొన్నాడా? కొనలేదు. అతడు ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే హీ బయత్ అండ్ సెల్లెత్ అని ఉంది. అంటే ఈరోజు అమ్ముతాడు, ఈరోజు సాయంకాలం కొంటాడు అనేటువంటి అర్థం. అది ప్రతిరోజు అతడు అమ్మును కొనును, అది రాయబడింది. ఇంగ్లీష్లో ఎవరైనా ఉంటే చదవండి, లేకపోతే నన్ను చదవమండి, చదువుతాను. సరే చూడండి, 44వ వచనం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ అంటు ఎ ట్రెజర్ హిడెన్ ఇన్ ద ఫీల్డ్ విచ్ ఎ మ్యాన్ ఫౌండ్ అండ్ హిడ్ ఇట్. అతడు కనుగొన్నప్పుడు దాన్ని దాచిపెట్టేశాడు. అదే మొదటి పొరపాటు. తర్వాత, అండ్ ఇన్ హిజ్ జాయ్ హీ గోయత్ అండ్ సెల్లెత్ ఆల్ దట్ హీ హ్యాత్ అండ్ బయత్ దట్ ఫీల్డ్. బయత్, సెలెత్ అండ్ హైడింగ్. సో దోస్ క్యారెక్టర్స్, అంటే ఆ గుణాలన్నీ కూడా యథార్థమైనటువంటి హృదయాన్ని సూచించటం లేదు. ఆ దాచిపెట్టడం అనేటువంటిదే యథార్థత లేదని అర్థం. పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని, ధనాన్ని పొందటానికి భూలోకంలో లేక అతని దగ్గర ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది అమ్మటానికి అతడు నెగోషియేట్ చేస్తున్నాడు, అంటే బేరం ఆడుతున్నాడు. బేరం అంటే యజమాని దగ్గర కాదు, తనతో తను. మొట్టమొదటిసారిగా అతడు యథార్థత లేనివాడుగా ఉన్నాడనేటువంటి దానికి గుర్తుగా ఆ పొలంలో కనుగొన్నటువంటి ధనాన్ని దాచిపెట్టాడు. దాచిపెట్టకుండా ఈ పొలంలో ఈ ధనం ఉన్నది, దాని విలువ ఇంత ఉంది, నేను ఇంతకు కొంటానని యజమానుడితో వెళ్ళి చెప్పాలి యథార్థపరుడైతే. లేకపోతే ఆ పొలంలో దాచి ఉంచబడింది కాబట్టి అది మీ పొలం ఇంత ఇలా ఉందని చెప్పాలి. అలా చెప్పలేదు అతను. అలా చెప్పకుండా ఇంటికి వెళ్ళి తను బేరీజు వేసుకుంటున్నాడు, లెక్క వేసుకుంటున్నాడు. నేను అంత ధనం ఉంది, ఎంత అమ్మాలి, ఎంత పెట్టి కొనాలి అనేటువంటిది. అదే ఊగిసలాటలో తన జీవిత క్రమం అంతా గడిచిపోయింది. అది ఆ ఉపమానం. సో అతడు యథార్థపరుడైతే ఆ పొలాన్ని అమ్మేవాడు అతని దగ్గర ఉన్నదాన్ని దాచి ఉంచబడినటువంటి ధనం యొక్క విలువను కనుగొన్నాడు కాబట్టి దానికి ఎంత క్రయాన్నైనా చెల్లించడానికి ఇష్టపడేవాడు, యథార్థమైన క్రయాన్ని. అంటే పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తులు, వారిలో ఉన్నటువంటి యథార్థత లేనటువంటి హృదయం, దానిని బట్టి ఎంతవరకు దేవుని యొక్క ఆ రాజ్యం యొక్క ఉన్నతమైనటువంటి విలువను గుర్తిరగాలో, దానికి తగినటువంటి క్రయాన్ని చెల్లించాలో, క్రయాన్ని చెల్లించడానికి సిద్ధపడనటువంటి మనసు ఆ ఉపమానంలో మనం చూస్తాం. అది ఎంతో నష్టాన్ని కలిగించేటువంటిది. అది లోకంలో ఉన్నటువంటి వారి యొక్క సంపద, ఐశ్వర్యము, మనస్సు, వారి యొక్క తర్వాత వారు దేని విషయంలో అయితే అతిశయపడేవారుగా ఉన్నారో వాటి యొక్క పొందికలో వారు జీవించేవారు కావడానికి ఇష్టపడేవారుగా ఉన్నారు. అది ఎంతో నష్టాన్ని కలిగించేటువంటి
క్రైస్తవ జీవితం. ఉదాహరణకి మొదటి సమయంలో 23వ అధ్యాయం. నేను 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాను, చూడండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజువగదువు, నేను నీకు సహకారినవదు. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచును. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిల్చెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇక్కడ సౌలు కుమారుడు యోనాతాను, మరి సౌలు దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. ఆ సమయంలో యోనాతాను చెప్తున్నాడు, నీవు నిశ్చయముగా ఇశ్రాయేలు మీద రాజు అవుతావు, అప్పుడు నేను నీకు సహకారిని అవుతాను. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? చెప్పాలి, బైబిల్ స్టడీలో ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు అందరికి తెలుసు కదా. ఎక్కడున్నాడు? దావీదు దగ్గర ఉన్నాడు. దావీదు మరి అరణ్యంలో ఉన్నాడు, సౌలు చేత తరమబడుతున్నాడు, చంపబడేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ యోనాతాను రాజకుమారుడిగా రాజుతో కలిసి దావీదును చంపడానికి సౌలు పక్షంగా ఉన్నాడు. అతడు చంపడానికి ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు, కానీ అతడు ఉన్నటువంటిది సౌలు పక్షంగా ఉన్నాడు. అతడు కనుక ఈ దావీదుని దేవుడు రాజుగా నియమించున్నాడనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. నువ్వు నిశ్చయముగా రాజు అవదు, కానీ తన తండ్రిని విడిచిపెట్టి దావీదు పక్షంగా వచ్చి, లేక కనీసం దావీదు పక్షంగా రాకపోయినా తన తండ్రి పక్షంగా నిలవకుండా కూడా ఉండాలి. అలా ఉండకుండా తండ్రి పక్షంగా ఉండి దావీదు రాజు అయిన తర్వాత మరలా దావీదుతోటి సహకారిని అవుతాను అని చెప్తున్నాడు. అక్కడ మనం ఆ హృదయాన్ని చూడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తన తండ్రి అయినటువంటి సౌలుతోటి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దావీదు రాజు అయినప్పుడు అతనితో పాటుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అది సరైనటువంటి హృదయం కాదు. అది అతడు గనక యథార్థంగా దావీదు రాజు అవుతున్నాడు, అది సరైనటువంటిది, తన తండ్రి మంచివాడు కాదని తెలుసుకున్నప్పుడు తన తండ్రిని విడిచిపెట్టి దావీదును హత్తుకుని ఉండాలి. దావీదుకు స్నేహితుడిగా ఉన్నాడు, కానీ యథార్థమైనటువంటి హృదయంతో ఉన్నవాడుగా లేడు. సో ఈ 44వ వచనంలో మనం చదివినటువంటి దాచి ఉంచబడినటువంటి ధనం, అతడు దాన్ని కనుగొని దాచిపెట్టి అమ్మును కొనును అని ఏదైతే వ్రాయబడినదో ఎగ్జాక్ట్గా ఈ యోనాతాను వలె ఉన్నాడు. అతడు కనుక ఈ విలువను కనుక గుర్తెరిగితే, దావీదుని రాజు దేవుడు అభిషేకించున్నాడు, అతడు రాజు కాబోతున్నాడనే విషయాన్ని ఎరిగినప్పటికీ కూడా తన తండ్రిని విడిచిపెట్టి దావీదును హత్తుకోలేదు. ఎవడైనా తల్లిని తండ్రిని విడిచిపెట్టకపోయిన ఎడల, నాకంటే ఏకంగా ప్రేమించిన ఎడల వారు నా శిష్యుడిగా ఉండటానికి పాత్రుడు కాడు. అలా యోనాతాను విషయంలో మనం చూస్తున్నాం. అది ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఐశ్వర్యము, సంపద, లేక పరువు, పదవి, అధికారము, లేక చక్కగా స్మూత్గా నడుస్తున్నటువంటి, మెత్తగా ఉన్నటువంటి, మన కంఫర్ట్ కలిగిన, సుఖభోగాలు కలిగినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో దానిలో వచ్చేటువంటి ఒడిదుడుకులను మనం ఏమాత్రం కూడా త్యాగం చేయడానికి ఇష్టపడకుండా పరలోక సంబంధమైన దానిని పొందాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. 44వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఇక్కడ ఏదైతే క్రయం చెల్లించాలో అది చెల్లించడానికి ఇష్టపడకుండా దానిని పొందడానికి ఏదైనా అవకాశం ఉంటున్నదేమో అనేటువంటి వెతుకుతూ ఉన్నవాడు కాబట్టి దానిని దాచిపెట్టేశాడు. దాని తర్వాత మొదటి రాజులు 18వ అధ్యాయం 18వ వచనం 11 నుంచి 14 వచనాల వరకు. ఇది చదవబోయే మునుపు
ఇంతకు మునుపు చదివినటువంటి ఈ యోనాతాను గురించినటువంటి దానిలో ఎవరైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. అంటే ఇప్పుడు తండ్రి కదా, ఎంతైనా సరే తండ్రి కదా, తండ్రి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మరి తండ్రితో లాయల్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. బట్ దాన్ని గ్రహించాడు, దేవుని యొక్క హస్తము దావీదు మీద ఉన్నట్లుగా తండ్రి కూడా అది చూస్తున్నాడు. మరి తండ్రిని తను వదిలిపెట్టలేని పరిస్థితి కదా. సో అదే చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తన ప్రాణం సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సో ఈ పరలోక రాజ్యం యొక్క ధనం అనేటువంటిది, లేక దేవుని కుమారుడైన యేసు ప్రభువుతో కూడా కలిసి మహిమలో రాజ్య పరిపాలన రాజులుగా చేయటం అనేటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క రిలేషన్స్, సంబంధాలు, బాంధవ్యాలు, సంపద, మనం ఈ లోకంలో విలువైనదిగా భావించేటువంటి ప్రతిదీ కూడా దానికంటే ఇది తక్కువ. దీనిని సరైన విధంగా ఒక పక్కన పెట్టగలిగినప్పుడు మాత్రమే దాని యొక్క అవగాహనలోనికి, చెల్లించవలసిన క్రమం యొక్క అనుభవంలోనికి రాగలుగుతాడు. అలా రాకపోతే అది 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తున్నట్లుగా అయిపోతుంది. తర్వాత అతను యుద్ధంలో 2వ రోజు చనిపోయాడు. తర్వాత అది మంచిది కాదు. అతని హృదయం యథార్థంగా ఉన్నట్లయితే అతని తండ్రి చనిపోయినప్పటికీ కూడా అది బ్రతికుండేవాడు. అలా కూడా జరగలేదు. సో ఎప్పుడైతే నాకు కలిగినటువంటి స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడమో అది దేవుడు చూస్తాడు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు అని ఆయన పేరు. నేను ఎలా జీవిస్తున్నానో, ఆయనని ప్రేమిస్తున్నానా, నాకు కలిగిన దానిని ప్రేమిస్తున్నానా అనేటువంటిది వెతుకుతాడు, చూస్తాడు. అందుకనే ఉపమానం చెప్పబడింది అక్కడ. అందరూ ఏమనుకుంటున్నారంటే యోనాతాను మంచివాడు, అతని యొక్క ప్రాణం దావీదు యొక్క ప్రాణంతో ముడివేయబడింది అన్నట్లుగా అనుకుంటాం. కానీ అతని అంతరంగంలో తన తండ్రి ఓడిపోయిన తరువాత తాను బ్రతికి దావీదుతో సహచారిని అవుతానని చెప్తున్నాడు. అది కుదరదు. నేను ఈ లోకంలో ఉన్నది, దేవుడు దేనికైతే నన్ను పిలిచున్నాడో దానికి నేను రెండిటిని పొందగలను. ఎవరినో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్న నేరడు. మీరు దేవుని సిరిని సేవించలేరు. అతడు ఉన్నటువంటి పదవిని కోల్పోవడానికి అతడు ఇష్టపడలేదు. అతడు కనుక దావీదు రాజుగా చేయబడతాడనే విషయాన్ని గుర్తెరిగి తండ్రిని కనుక విడిచిపెట్టి ఉన్నట్లయితే, తండ్రి కనుక అతన్ని చంపి ఉన్నట్లయితే అతనికి పరలోక రాజ్యంలో బహుమానం దొరికి ఉండేది. ఇప్పుడు అతని గురించి అలా రాయబడలేదు. దాని తర్వాత 1 రాజులు 18వ అధ్యాయం. యోనాతానుకు కూడా తెలుసు, ఇది 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో. సో యోనాతాను ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఈ హనీ తింటే దాని మీద సౌలు చేసిన ప్రతిజ్ఞ మూలంగా అతను చంపడానికి ప్రయత్నిస్తాడు, సొంత తండ్రి అయి ఉండి. సో అది చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా చట్టబద్ధమైనటువంటిగా పాత నిబంధన ప్రకారం ఎటువంటి విలువ కలిగింది కాదు. ఆ విధంగా చూసినప్పుడు యోనాతానుకు కూడా తెలుసు సౌలు ఎటువంటి వాడు అనేటువంటిది. అట్లాగే దావీదు గురించి కూడా తెలుసు ఆయనకి. సో ఆ రెండింటిని చూసినప్పుడు చూసుకుని ఉండాల్సింది. మీరు చెప్పింది సరిపోతుంది దానికి. అంటే కీర్తనల్లో కూడా ఒక దగ్గర రాయబడి ఉంటుంది కదా, ఈ పని చేసిన నీవు నా సహకారివి, తండ్రికి తన మడిమనెత్తెను అనేది కీర్తనల్లో ఒక చోట చేస్తారు. అది ప్రొఫెటిక్ లో చెప్పిందా, లేకపోతే ప్రొఫెటిక్ చెప్పిందా? ఓకే. అతడు దావీదు ఎప్పుడు కూడా యోనాతాను స్నేహితుడిగానే గుర్తిరిగాడు. అందుచేతనే మెఫీబోషెతుని పిలిపించుకున్నాడు. కరెక్ట్. అతడు యోనాతాను విషయంలో వేరైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటే మెఫీబోషెతుని కూడా చంపి ఉండేవాడు. కరెక్ట్. పిలిపించి కూడా చంపించేసి ఉండేవాడు.
అలా చేయలేదు. చేయలేదు. అవును. సో అంటే ఇప్పుడు మనం యోనాతాను గురించి కించపరిచినట్లుగా మాట్లాడటం మన ఉద్దేశం కాదు. మన మనుషుని యొక్క అంతరంగం ఎలా ఉంటున్నది అనేటువంటిది దేవుడు ఏ విధంగా చూస్తాడో దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనకి వాక్యం చెప్తుంది. కనుక మనం ఎలా ఉండాలనేటువంటిది మనం నిర్ణయించుకోవలసినటువంటి వారంగా హెచ్చరించబడుతున్నాం ఈ ఉదాహరణల ద్వారా. సో మనిషి ఇటువంటి విధంగా ఉన్నాడు. అధికమైనటువంటి క్రైస్తవులమైన మనం అందరం కూడా భూలోకంలో ఉన్నటువంటి మన సంబంధ బాంధవ్యాలు కానీ, మనకు కలిగినటువంటి ధనము లేక పదవి అధికారము ఇతర సంపదలు కానీ, లేక ఈ లోకంలో మనకి మేలైనదిగా కనబడుతున్నటువంటి మంచి చెడు అనేటువంటి వృక్షఫలం ద్వారా పొందిన జ్ఞానం ద్వారా ఆలోచించేటువంటి దానికి ఆధారంగా జీవించే జీవితాలు కానీ పరలోక రాజ్య సంబంధమైనవి కావు. వాటిని త్యజించడానికి ఇష్టపడినటువంటి వారికే ఆ ధనం, దాని యొక్క విలువ, ఆ క్రయాన్ని, ఆ విలువను గుర్తెరిగినప్పుడు ఆ క్రయాన్ని చెల్లించడానికి ఇష్టపడతారు. ఆ విలువను గుర్తెరిగిన తర్వాత కూడా ఆ క్రయాన్ని చెల్లించడానికి ఇష్టపడటం లేదు అంటే మన అంతరంగము, మన హృదయము ఇక్కడున్న వాటిని ప్రేమించేదిగా ఉన్నది. దాని యొక్క విలువను మనం సరైన విధంగా అర్థం చేసుకోకుండా జీవించడానికి ఇష్టపడుతున్నామని అర్థం. లేక తర్వాత చూద్దాంలే అనుకునేటువంటి ప్రయత్నంలో మనిషి ఉండవచ్చు అని కూడా. ఆ తర్వాత అనేటువంటిది మనలో యథార్థత లేదు అనే దానికి గుర్తు. రేపు చేస్తాను అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో అంత ఇష్టకరమైనటువంటి పదం కాదు. అది కూడా చూద్దాం తర్వాత మనం. సో ఇప్పుడు మొదటి రాజులు 18వ అధ్యాయం 11వ వచనం నుంచి, నీవు నీ ఏలిన వాని చెందకపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవను. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయను. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడమైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 70 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించుతుని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నా ఏలిని వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నేను నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, సో అంతవరకు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఓబద్య అనేటువంటి అతను ఈ రాజైన ఆహాబు దగ్గర గవర్నర్గా ఉన్నాడు. అంటే అధికారిగా 3వ వచనంలో ఉంది, ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించడం. ఇతడు దేవుని యందు భయం కలిగినవాడు. అందుచేత ఈ ఆహాబు భార్య జెజబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపించడానికి చేసిన ప్రయత్నంలో ఇతడు 100 మందిని ప్రవక్తలను దాచి వారందరికీ కావలసినటువంటి ఆహారాన్ని వాటన్నిటిని పోషిస్తూ వచ్చాడు. సో అతడు ఆహాబు వెళ్ళి ఏలియాని కనుగొనమన్నప్పుడు ఏలియా అతనికి ప్రత్యక్షమైన సందర్భంలో జరిగిన సంభాషణ ఇది. సో నువ్వు ఏలియా అతనికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి చెప్పు అని, ఆహాబుకి నేను ఇక్కడ ఉన్నానని. అతడు భయపడుతున్నాడు. ఓబద్య ఆహాబుకు భయపడుతున్నాడు. ఎందుకంటే నీవు గనక ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నానని చెప్పి నేను అతనికి వెళ్ళి చెప్పి వచ్చేలోపు నువ్వు వల్ల ఎక్కడికో వెళ్ళిపోతావు, ఆత్మ నేను తీసుకుని పోతాడు. అప్పుడు నేను గనక నిన్ను కనుగొనకపోతే ఆహాబు నన్ను చంపేస్తాడు. అంటే అతడు ఆహాబుకి భయపడి జీవిస్తున్నవాడిగా ఉన్నాడు. రెండవది, అతని యొక్క సంతోషం ఏంటంటే నేను 100 మంది ప్రవక్తలను దాచి ఉంచి వారిని పోషిస్తున్నానని చెప్తున్నాడు. అది మంచిదా, మంచిది కాదా? మంచిదే కదా. అది మంచిది. కానీ అతడు ఈ ఆహాబుకు భయపడటం అనేటువంటిది అది మంచిదా, అది మంచిది కాదా? ఆహాబుకు భయపడటం మంచిది కాదు. తర్వాత ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేయడం అనేటువంటిది అది ఇంకా మంచిది కాదు. మంచిది కాదు తెలిసి కూడా. ఇతడు దేవుని యొక్క ప్రవక్తలను పోషించడానికి మంచి మనసు సిద్ధపడిన వాడుగా ఉంటే ఎవరైతే చంపుతున్నారో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు ఇతను.
చంపి అలా ఉండి పనిచేస్తూ ఏలియాతో చెప్తున్నాడు, నేను 100 మందిని కాపాడానని చెప్తున్నాడు. అది దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి వివరణ కాదు. అతడు ఏం చేసి ఉండాల్సిందంటే, ఇది దేవుని యొక్క ప్రవక్తలను చంపడం అనేటువంటిది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటిది, పాపం. ఆ పాపం చేసేటువంటి గృహంలో నేను అధికారిగా ఉండటం అనేటువంటిది నేను అంగీకరించడం అని చెప్పి తన పదవికి విడిచిపెట్టి, ఎవరైతే హతసాక్షులుగా యెజబేలు ద్వారా చేయబడుతున్నారో వారి యొక్క గుంపులో చేరవలసింది అతను. అలా చేరలేదు. అతడు గృహ నిర్వాహకుడిగా ఉంటూ నేను వారిని కాపాడుతున్నాననేటువంటి ఒక చిన్న పని ద్వారా అతడు తన హృదయాన్ని సంతృప్తిపరుచుకున్నాడు. చూడండి విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో. దేవుడు మన జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టి రమ్మనమంటున్నాడు. యోనాతాను తన రాజ్య పదవికి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఓబద్య గృహ నిర్వాహత్వానికి ఇష్టపడలేదు. ఇది వీళ్ళని దాచిపెట్టి ఉన్నాడనేటువంటిదిగా సంతోషపడుతున్నాడు, కానీ ఆహాబుకు భయపడుతూ జీవిస్తున్నాడు. అంటే ఆహాబు కంటే దేవుడు బలవంతుడు, దేవుడు నన్ను కాపాడుతాడు, ఏలియాను కాపాడుతున్నాడు, నన్ను కూడా భద్రపరుస్తాడు అనేటువంటి నిశ్చయత అతనిలో లేదు. ఈ పొలంలో దాచి ఉంచబడినటువంటి ధనాన్ని కనుగొనటువంటి వ్యక్తి దాచిపెట్టి ఆ యథార్థత లేని హృదయంలో ఉన్నటువంటి యోనాతాను, ఓబద్య, ఇంకా అటువంటి మనందరిలో కూడా ఏదైనా అటువంటిది ఉంటే మనందరం కూడా అదే కోవకు చెందిన వారంగా చేర్చబడతాం. అది తర్వాత ఓబద్య ఆహాబుకి వెళ్ళి చెప్తారు కదండి. ఆహాబుకి నేను ఏలియా కనుగొన్నానని చెప్తాడు. అదే 14-16 వచనంలో. కానీ ఇక్కడ సమస్య, నేను 100 మంది ప్రవక్తలను దాచి ఉంచానని చెప్పాలి వెళ్ళి. అప్పుడు సరి అయిన విధంగా అతడు ఆ ధనాన్ని పొందడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. నేను నీ దగ్గర గృహ నిర్వాహకుడిగా పని చేయనని చెప్పగలగాలి. నువ్వు చేస్తున్నది తప్పు కనుక నేను నీతో సహకరించలేనని చెప్పగలగాలి. అతడి పదవి పోతుందనేటువంటిది, ఆ పదవి పోకుండా ఉండటానికి అతడు ఎలా సంతోషపడుతున్నాడు, నేను కొంతమందిని కాపాడగలుగుతున్నాను కదా అనుకుంటున్నాడు. అది దేవుడు అంగీకరించడు. ఒక మనిషికి భయపడుతూ పాపాన్ని జరిగించేటువంటి వ్యక్తికి తోడుగా నిలబడటం అనేటువంటిది దేవుని యొక్క రాజ్యానికి అనర్హులుగా చేస్తుంది. తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం. సో 16వ వచనం నుంచి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగిన. అందుకు ఆయన, మంచి కార్యమును కూర్చుని నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానని ప్రేమింపవలను అనున్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకును ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. సో ఇతడు పరలోకంలో ఆ ధనాన్ని ప్రభు చెప్తున్నాడు. అంటే అతడు ప్రశ్న అడిగినప్పుడు నువ్వు జీవంలో ప్రవేశింపకోరిన ఎడలా అని చెప్పాడు. అతను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల, అంటే ఇది ఉచితంగా పాప క్షమాపణ ద్వారా పొందేటువంటి దాని గురించి కాదు ప్రభు మాట్లాడుతున్నది. అలా అయితే నువ్వు నన్ను ఎందుకు విశ్వసించి నా కార్యమందు కనుక విశ్వసించితే నీకు నిత్య జీవం దొరుకుతుందని చెప్పి ఉండేవాడు. అలా కాకుండా ప్రభు ఏం చెప్పాడంటే, ఈ ఏవైతే ఈ ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ చెప్పాడు. అలా చెప్పినప్పుడు అతడు ఏమన్నాడంటే, నేను ఇవన్నిటిని బాల్యం నుంచే జరిగిస్తున్నాను అన్నాడు. అలా అయితే
నీవు పరిపూర్ణుడు కాగొరిన ఎడల నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు అని చెప్పాడు. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, 29వ వచనంలో, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందడం, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను. సో మనం యోహాను సువార్త 3:16లో చదివింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించు. అక్కడ నిత్యజీవం అనేటువంటిది ఉచితంగా ఇవ్వబడుతుంది. తర్వాత ఎవరు కుమారుని ఎందున్నారో వారందరూ నిత్యజీవం పొందినట్లుగా ఆ జీవమును మనకు వాగ్దానం చేశారు. ఎవరైనా నా యందు నిలిచిన ఎడల వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. సో అవన్నీ కూడా ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించబడినవి. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని యొక్క కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం, అవన్నీ ఉచితంగా ఇవ్వబడిన విషయాలు. కానీ ఇక్కడ ఆ నిత్య జీవం అనేటువంటిది ఈ మహిమ కలిగిన శరీరంలో దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉండి ఆ మహిమలో ఆయనతో పాటుగా రాజ్యం చేయటం అనేటువంటి దాని గురించి చెప్పబడింది. అది చెప్పబడుతుంది. ఆ విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, అవన్నీ అతడు ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అతడికి ఆస్తి విలువైందిగా గుర్తించాడు. ఏదైతే పరలోక రాజ్యంలో మహిమలో ఆ జీవాన్ని పొంది దేవునితో పాటు ఉండాలో దానికి అంత ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా లేడు. అంటే మనం చూస్తున్నటువంటి కనులు, వింటున్నటువంటి చెవులు, అర్థం చేసుకోగలిగిన హృదయం ఎక్కడున్న విషయాలతో ముడివేయబడినప్పుడు వాటిని విడిచిపెట్టడం అనేటువంటిది ఎంత దుర్లభంగా ఉంటున్నది అనే విషయాన్ని ఈ ఉదాహరణలో చూస్తాం. ఇతడు కూడా వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు చెప్పాడు 23, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే పాప క్షమాపణ గురించి కాదు, పరలోక రాజ్యంలో ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయట ఎంతో దుర్లభం అని చెప్తున్నాడు. అది ఇక్కడ ఇతనికి ధనం అనేటువంటిది ఒక విగ్రహం. కానీ కొంతమంది దగ్గర ధనం ఉండకపోవచ్చు, కానీ వారికి జ్ఞానము, తెలివితేటలు, వారి అందచందాలు, వారి ఆహభావాలు, లేక ఇతరమైనటువంటి వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం, ఇంకా ఇతర విషయాలు వారు నేర్చుకున్నవి, పొందినవి, వాటన్నిటి విషయంలో వాటిని వారు ధనంగా పరిగణించే అవకాశం ఉంది. అవి ఏవైనా సరే మనం ప్రభువుని పొందటానికి, ప్రభు మనకు అనుగ్రహించదాని దాంట్లో పాలు పొందటానికి ఆటంకకరంగా ఉన్న ప్రతిదానిని కూడా ప్రభువు తన యొక్క సమయంలో మనతో వ్యవహరిస్తూ దాన్ని విడిచిపెట్టమని చెప్తున్నప్పుడు అది విడిచిపెట్టగలిగినటువంటి మనసు మనకు గనక లేకపోతే, మనం దాని విషయంలో గనక పోరాడే వారంగా ఉంటే ఆ 44వ ఉపమానంలో చెప్పబడినటువంటి వ్యక్తిని పోలిన వారంగా మనం ఎంచబడతాం. దాని తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం. దానికి మునుపు 9వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం 18వ వచనం. వాడు గుడ్డివాడయుండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు ఈ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగ చూచుతున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము. ఇప్పుడు వీడు ఎలాగ చూచుతున్నాడో ఎరుగుము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు వీనిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకుని నెడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుడనిరి. ఇక్కడ ఒక పుట్టుగుడ్డి వాడున్నాడు. అతడు భిక్షం ఎత్తుకునేవాడు అక్కడ కూర్చొని. అతని తల్లిదండ్రులు బహుశా అతడిని రోజు అక్కడికి తీసుకుని వచ్చి కూర్చుండబెట్టి మరలా తీసుకుని వెళ్ళి ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మరి అంతటగా అతను రాలేడు కదా. తర్వాత రాత్రి సమయంలో అతనిని అక్కడ విడిచిపెట్టి ఉండలేరు కదా. కనుక తల్లిదండ్రులు అతని జీవితంతో ముడివేయబడిన వారుగా ఉన్నారు. అది సహజంగా జరిగే విషయం. కానీ తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు చేత తాకబడి దృష్టిని పొందినవాడుగా చేయబడినప్పుడు దాని విషయంలో ఎంత సంతోషంతో నింపబడి వారు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి మనసు కలిగి ఉండాలో అది మనం చూడటం లేదు. ఈ గుడ్డివాడు ఎవరు కళ్ళు తెరిచినటువంటి యేసుని చూడలేదు, అంతకు మనకు భౌతికంగా చూడలేదు ప్రత్యక్షంగా. వీళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు. యేసు ప్రభు ఇతని కన్నులు తెరిచాడని వాళ్ళకి తెలుసు, కానీ యూదులకు భయపడి అలాగ చెప్పారు వాళ్ళు. సో ఒక సొంత కుమారుడు గుడ్డివాడు స్వస్థపరచబడి సంతోషంతో ఉంటే అది కుటుంబానికి అంతటికీ చెందినటువంటి గొప్ప పొందినటువంటి ధనం. దాని విలువకు బదులుగా ఎవరైతే సమాజంలో నుండి వెలివేస్తారేమో అనే భయాన్ని పట్టుకొని దేవుని కానీ దేవుని కార్యాన్ని కానీ దేవుడు చేసిన కార్యంలో సంతోషించడాన్ని కానీ కోల్పోయారు. అంటే ఇక్కడ మనం ప్రభువు యొక్క రాజ్యానికి పిలిచబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం వర్సెస్ మనుషులకు భయపడుతూ జీవించే జీవితం. మనం ఏదైతే త్యాగం చేసి ధైర్యంగా నిలబడి ప్రభువును మహింపరుస్తూ ప్రాణాలకు వడ్డీ తెగించి నిలబడాలో అది వారి జీవితంలో కనిపించలేదు. దాని తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం. ముప్పై 37వ వచనం నుంచి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభువా, మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వాని కన్నులకు అంధత్వం కలుగజేసి వాని హృదయమును కఠినపరచను అని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుమేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరు. చూడండి, ఇతడు ఆ పొలంలో దాచుంచబడినటువంటి ధనాన్ని కనుగొన్న వ్యక్తి అతను కలిగినదంతయు కూడా అమ్మివేసినట్లయితే చుట్టూనున్న వారి దృష్టిలో అతడు తక్కువ వాడుగా ఎంచబడతాడు. ఏదైతే దాచుంచబడినటువంటి పరలోక సంబంధమైన రాజ్యమునదో అది శరీర సంబంధమైనటువంటి కన్నులతో చూడదగినది కాదు, అది అర్థం చేసుకునే విషయం కాదు. అందుచేత ఇతడు ఈ ధనాన్ని కోల్పోతే మనుషుల దృష్టిలో ఉన్నటువంటి మెప్పును కోల్పోతాడు. ఆ మనుషుల మెప్పుని అధికంగా కోరుకున్నాడు కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి దాచి ఉంచబడినటువంటి ధనాన్ని అతడు సరైన విధంగా దాని యొక్క విలువను కట్టలేక దీనిని అమ్మలేకుండా దీనిని అతడు ఇష్టపడిన వాడిగా జీవించిన వాడిగా ఉన్నాడు. అది అతనికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది. ఈ 44వ ఉపమానంతో ఈ ఉదాహరణలతోటి ఇది ముగిద్దాం ఈ రోజుకి. అది 45, 46 వచనాలు కూడా కొంత సమయం తీసుకుంటుంది. అందుచేత అది వచ్చే వారం చూద్దాం.
తప్పకుండా. ఉమ్. అది ఇంత అయితే టైం పడుతుంది అనుకోలేదు ఈ విషయం, బట్ ఇది కొంచెం టైం పట్టింది, బట్ ఇట్ ఈస్ గుడ్. షూర్. అయితే మీరు చెప్పిన కాంటెక్స్ట్లో మీరు ఆ మనుష్యుడు వేరే అతని పొలంలో కనుగొన్నటువంటి ధనము గురించే మాట్లాడారు, అంతే కదా? అయితే అసలు పొలం ఓనరు ఇగ్నోర్ చేశాడా? తన పొలం ఓనర్ ఎవరైతే అంటే ఉన్నారో. ఆ ఓనర్కి తెలియదు. ఆ ఓనర్కి, ఎందుకంటే ఇప్పుడు మా ముత్తాతలు ఎవరైనా పొలంలో దాచి ఉంచారు అనుకోండి, అతను మా ముత్తాతలు మా తాతగారికి చెప్పలేదు, మా తాత మా నాన్నకి చెప్పలేదు, నాకు తెలియదు. కానీ ఎవరు వెళ్తుండగా వాళ్ళు కనుగొన్నారు అది. అతను వచ్చి వెంటనే ఆ ఓనర్కి చెప్పి ఉండాల్సింది. అంటే చెప్పలేదంటేనే అతనిలో యథార్థత లేదు అనేది అర్థం. ఎప్పుడైతే అంటే మన చెప్పండి, చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. మనలో యథార్థత లేదో మన క్రైస్తవ జీవితంలో ప్రభువును వెంబడించే విషయంలో మనం నిలకడగా ఉండము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుచేత ఈ చెప్పబడినటువంటి ఉదాహరణలు కానీ అతడు కొననటువంటి విషయాన్ని గురించి కూడా అది వాస్తవికతను తీసుకొస్తుంది బయటికి. అంటే ఇప్పుడు ఈ పొలం ఓనర్ ఇప్పుడు ఇట్లా ఇట్లా అర్థం చేసుకోలేమో, పొలం ఓనర్ క్రీస్తుని తెలుసుకున్నాడు కానీ క్రీస్తులో ఉన్న ధనాన్ని గుర్తించలేదు. ఆ పొలం ఓనర్కి గుర్తించలే ఇక్కడ సంబంధం లేదు. ఆ, పొలం ఓనరు ఈ ఉపమానంలో లేడు. లేడు, కరెక్టే, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు లేదా పోగొట్టుకునే పరిస్థితి పోగొట్టుకున్నాడని అతను చెప్పరా? తెచ్చుకున్నాడు అని చెప్పడానికి లేదా? లేదు, ఎందుకంటే అతని పొలంలో అతని ధనం అలాగే ఉండిపోయింది కదా, అతను ఎవరు తీసుకెళ్ళలేదు కదా. అతను పోగొట్టుకోలేదు, పొలం అమ్మలేదు, పొలం ఎవరు కొనలేదు. అతని ధనము అతని పొలం రెండు అతని దగ్గరే ఉండిపోయినాయి. కనుక ఈ ఉపమానం ఎవరైతే ధనాన్ని కనుగొని దాచిపెట్టి కొనలేదో వాళ్ళని గురించి. పొలం ఓనరు ఈ ఉపమానంలో యాక్టివ్ పర్సన్ కాదు. అతను ఏం చేశాడు ఏం చేయలేదు అనేది మనకి రాయబడలేదు. ఎవరు ఏం చేశారంటే ఆ దాచి ఉంచబడిన ధనాన్ని కనుగొన్నటువంటి వ్యక్తిని గురించి చెప్పాడు అంతే. ఆ ఓనర్ ఏం చేశాడు అనేది మనకి చెప్పబడలేదు. మన హృదయం ఆ ఎవరైతే ఆ దాచి ఉంచబడిన ధనాన్ని కనుగొని యథార్థంగా ప్రవర్తించలేదో, ఆ యథార్థత లేని జీవితం తర్వాత కూడా ఏ విధంగా బయలుపరచబడిందో, అతడు అమ్ముతానంటాడు కానీ అమ్మడు, కొంటానంటాడు కానీ కొనడు. దానికి ముందు మనకు చూపించాడు ప్రభు, అతడు అమ్మడు కొనడు అనేటువంటి దానిలో అతనిలో యథార్థత లేదు అనేది. సో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. అంటే ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. అంతకు మునుపు కొంతమంది అంద్రెయ, యోహాను, ఫిలిప్పు, పేతురు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళని గురించి వాళ్ళలోకి ఏ కపటం లేదని చెప్పలే ప్రభు. అవును. వాళ్ళలో ఉన్న గుణాల గురించి వాళ్ళకి చెప్పాడు, కానీ ఇలా చెప్పలేదు. నువ్వు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఈ నిజమైన ఇశ్రాయేలుడు అంటే దేవునితో పోరాడి గెలుచువాడు, దేవుని రాజకుమారుడు అని అర్థం. అంటే యథార్థమైన మనసు కలిగిన వాడు అని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. సో ఇక్కడ 14వ అధ్యాయం మొదటి 5 వచనాలలో ఈ శ్రమ దినాలకు మునుపు లేవనెత్తబడినటువంటి ఒక గుంపు పరలోకంలో ఉన్నటువంటి సియోను పర్వతం మీద దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ చూడండి, 3వ వచనం మధ్య భాగంలో ఉంది. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూలోకంలో నుంచి కొనబడిన వాడు. సో వారిలో ఇంకా అనేకమైన గుణాలు వారిని గురించి చెప్పబడ్డాయి. 5వ వచనంలో వారిని గురించి చెప్పబడింది, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనంజులు. సో అక్కడ నతనేలుని గురించి ఏం చెప్పాడో, కపటం లేదని అదే మాట అనంజుడు, వారి నోట అబద్ధం లేదనే మాట కూడా అదే అర్థం. దెర్ ఇస్ నో గాయ్. సో అతడు కపటం కలిగి ఉంది అతని మనసులో. దానికి సరైన విలువ చెల్లించకుండా పొందడానికి చేసిన ప్రయత్నం మొదటిది. సరే, అది చేశాడు అనుకోండి. తనకున్నదైనా అమ్మి ధనైనా కొన్నాడా, అబద్ధంగానైనా అది కొనలేదు.
అంటే రెండు రకాలుగా ఆ పొలంలో దాచి ఉంచబడినటువంటి ధనాన్ని పొందడానికి చేసే ప్రయత్నం మనసులో కొంత ఉంది, ఇది అమ్మకుండా పరలోక రాజ్యం యొక్క ధనాన్ని పొందాలని చేసే ప్రయత్నం కొంత ఉంది. అటువంటి ఈ కపటం కలిగినటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని ప్రభువు చెప్తున్నాడు. అంటే యథార్థ మనసు కలిగిన వాళ్ళకి చూడండి, కీర్తన 36వ అధ్యాయం. పదవచనం, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. సో అది ఈ నీతిగా జీవించడం అనేటువంటిది, మనం దేవుని ఎదుట నీతిగా సరైన విధంగా ఆయనకి ఇష్టకరంగా జీవించడం అనేటువంటిది మన హృదయంలో ఉన్న యథార్థతను బట్టి ఆయన దాన్ని స్థిరపరుస్తాడు అలా జీవించడానికి. ఇతడు ఈ 44వ అధ్యాయం వచనంలో చెప్పబడిన వ్యక్తిలో అది లేదు. ఇంకా ఏమనండి, ఏమన్నా ప్రశ్నలు, ఎనీథింగ్? తర్వాత ఇంకొక విషయం మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపమానాలు అంటే ఇప్పుడు మనం వచ్చే వారంతో ముగిస్తున్నాము. తర్వాత మీరు మీ వ్యక్తిగతంగా చదువుకునేటువంటి సమయంలో ఈ పరలోక రాజ్య ఉపమానాలన్నీ కూడా మనం ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయటానికి కావలసినటువంటి విధంగా మన స్వభావంలో చెందవలసిన మార్పును గురించి చెప్పబడుతున్న విషయాలు. సో ఆ దృష్టితో మీరు చూసినప్పుడు మీరు అధికమైనటువంటి క్షేమాన్ని పొందగలుగుతారు. అది రక్షణకు సంబంధించినటువంటివి అతి తక్కువ. మన జీవితంలో అంతరంగంలో దేవుడు చూస్తున్న విషయాలు, ఎటువంటి విధమైన మార్పు కావాలని ఆయన కోరుతున్నాడో ఆ మార్పు లేకుండా రాజ్యంలో మనం ప్రవేశించలేమో దానికి అనుగుణంగా చెప్పబడినటువంటివి ఉపమానాలు అధికం. కనుక ఉపమానాలు మనం చదివినప్పుడు ఈ రాజ్యం యొక్క విలువను మనం గుర్తిరగగలిగితే మన అంతరంగంలో ఎటువంటి ఒప్పుదలలోనికి రావాలో అలా రాగలిగితే మనం సరైనటువంటి మార్గంలో పయనిస్తున్నట్లు లెక్క. అలా కాకపోతే అవన్నీ జ్ఞానయుక్తంగా ఉండి 44వ వచనంలో చెప్పబడినటువంటి వ్యక్తికి పోలిన విధంగా మనం జీవిస్తాం. అది మనకి క్షేమం కాదు. ప్రభు అనేకసార్లు యూదులతోనూ ఇతరులతోనూ మాట్లాడుతూ వచ్చిన విషయాలలో అతి తక్కువ మంది వాటిని గ్రహించగలిగారు. అలా గ్రహించలేకపోవడం చేత ఎంతో విలువైనటువంటి ధనాన్ని వారు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ తరంలో మనం కూడా ఇది తెలుసుకోకపోవడం అనేటువంటిది భయంకరమైన చీకటి. ఒకవేళ తెలుసుకొని సరైన విధంగా జీవించకపోవడం అనేటువంటిది ఎంతో గొప్ప నష్టం. తర్వాత ఎవరైతే తెలుసుకుంటారో ఆ క్రయాన్ని చెల్లించడానికి ఇష్టపడతారో వారికి దేవుడు కృపను తోడుగా రాణిస్తాడు. మన హృదయాన్ని చూస్తే, నా హృదయములను అంతరంతర్యములను పరీక్షించు దేవా, అలా పరీక్షించినప్పుడు నాలో కనుక యథార్థత, నేను ఏ విధంగా అయినా సరే దాన్ని పొందాలనేటువంటిది కనుక నా హృదయంలో స్థిరంగా నిలబడి ఉంటే ఆయన ఏవైతే అసాధ్యంగా మనుషులకు కనబడతాయో వాటన్నిటిని కూడా తన కృప ద్వారా సాధ్యపరుస్తాడు. కనుక మనం భయపడవలసింది కానీ నిరుత్సాహపడవలసింది కానీ లేదు. కానీ మన మనసులోనే నేను దానికంటే ఇక్కడున్న వాటిని అధికంగా ఇష్టపడతాను అనుకున్నప్పుడు మనం పూర్తిగా నష్టపోతాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఆ దృక్పథంతో కనుక మీరు ఈ ఉపమానాలను సరైన విధంగా అర్థం చేసుకొని జీవించగలిగితే వాటిలో ఉన్న మర్మాలను మీరు తెలుసుకొనడానికి దేవుడు సహాయపడతాడు. ఆ విధంగా మీ జీవితంలో మార్పు తీసుకొని రాబడుతుంది. ఆ విధంగా తీసుకొని రాబడినటువంటి మార్పు మీకు మీ చుట్టూ ఉన్న అనేక మందికి పరలోక సంబంధమైన వెలుగులోనికి తీసుకుని రాబడే విధంగా చేయబడుతుంది. తర్వాత ఇంకొక విషయం, ఎప్పటి వరకు అయితే ఈ పరలోక సంబంధమైనటువంటి ధనము దాని యొక్క విలువ మనకి అర్థం కాదో ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకుండా ఉండలేము. సో అది కౌంటర్ వెయిట్, అది బలమైనదిగా మనలో ఉండాలి. నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం అక్కడ ఉండును. అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే, దాన్ని ప్రేమించగలిగితే, దాన్ని వెంబడబడితే ఇక్కడున్న వాటిని విడిచిపెట్టడం అనేటువంటిది నీకు సులభతరం అవుతుంది, ఈజీ అవుతుంది. అది గ్రహించాలి. సో అందరూ చెప్పేది ఏంటంటే ఇక్కడున్న వాటిని మీరు ప్రేమించొద్దని చెప్తారు.
కానీ అక్కడున్నది ఏంటి, మనం అర్థం. ఎందుకు పిలువబడ్డాం, అక్కడ ఎంత విలువైంది ఉంది, ఆ విలువ ఎంత గొప్పది, దాని యొక్క ప్రభావం ఎంత, దాని యొక్క వివరణ తెలియలేదు. ఈ ఉపమానాల్లో దాని గురించిన వివరణ అధికంగా ఇవ్వబడింది. అప్పుడు దాని యొక్క వివరణ మనకి అర్థమైనప్పుడు దానిని దేవుని యొక్క ఆత్మ ద్వారా మన అంతరంగంలో దాని యొక్క నిశ్చేతలోనికి మనం తీసుకుని రాబడి ఆ వెలుగులో గనక పయనించడానికి ఇష్టపడినట్లయితే దేవుడు ఇక్కడున్న వాటి మీద మన మక్కువను తీసివేసి అక్కడున్న దాన్ని హత్తుకొని జీవించగలగడానికి కృప చూపిస్తాడు. సో ఈ ప్రయాణంలో ఓబద్యా లాంటి మనసు మనకు ఉండొచ్చు, యోనాతాను లాంటి మనసు మనకు ఉండొచ్చు, చూపు పొందిన గుడ్డివాని తల్లిదండ్రుల వలె మనుషులకు భయపడే అవకాశం ఉండొచ్చు, ధనాన్ని ప్రేమిస్తున్నటువంటి యవనస్తుడైనటువంటి యూదుని వలె ఉండవచ్చు. కనుక మనం వీటన్నిటి విషయాల్లో పరీక్షించుకోవాలి. ఇవి కొన్ని ఉపమానాలు మాత్రమే. మీరు వాక్యం చదువుతున్నప్పుడు కానీ మీ జీవితంలో తారసపడేటువంటి ఉదంతాలలో కానీ మీరు చక్కగా గ్రహించగలిగి వాటిని అన్వయించుకొని నా మనసు, నా హృదయం, నా ఆత్మ దేనిని అధికంగా ప్రేమించి హత్తుకొని జీవిస్తున్నది అనే విషయాన్ని మనం బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఈ ఉపమానాల యొక్క వెలుగు మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే ఇది నామమాత్రంగా మనం చదివి దాన్ని అర్థం చేసుకున్నట్లుగా అనిపించింది, లేకపోతే మనం తర్వాత మర్చిపోతాం. అవును, అంతే కదండి. మరి ఇప్పుడు క్రీస్తు గురించిన ఉపదేశం ఈజీ ఏమో వింటాం, కానీ లోపలికి వెళ్ళడం అనే దానికి మనం వెల చెల్లించాలి ఖచ్చితంగా. అంటే క్రీస్తుని గురించి మనం పూర్తిగా అదంతా పొందుకోవాలంటే ఖచ్చితంగా వెల చెల్లించాలి. కాబట్టి మర్మమైంది అది. సో అందరికీ ఇవ్వబడట్లేదు అది. సో మనం దాని మీద ఆయన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే అది విలువైనది, కష్టతరంతో కూడింది. సో చాలామంది ఏం చేశారంటే దీనిని సువార్తకు మార్చేశారు. కరెక్ట్, అదే అది చాలా నష్టం జరిగింది నష్టం జరిగింది. క్రైస్తవానికి. అనేక మంది క్రైస్తవులకు సరైన విధంగా వివరణ అందించకపోవడం ద్వారా దానిని సువార్తకు అనువదించడం ద్వారా నష్టం జరిగింది. కరెక్ట్. అది గొప్ప ప్రమాదం అపవాది తీసుకొచ్చేశాడు బోధలో. కనుక మనం సరైన విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, మనం జీవించాలి, ఇతరులకు దీని గురించిన మర్మం మనకి తెలియజెప్పాలి. అలా కొన్నిసార్లు దానిని వ్యతిరేకించిన తర్వాత ప్రభు యూదుల గురించి చెప్పినట్లుగా మన గురించి కూడా చెప్తాడు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, వారికి అనుగ్రహించబడలేదు. ప్రభు అందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు, కానీ ఈ మర్మములు గ్రహించే విషయంలో వీరికి అనుగ్రహించబడలేదని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు అది అంత ప్రభు యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ ఆయన వారి యొక్క అంతరంగాలను ఎరిగినవాడు. అనేక అవకాశాలు ఇచ్చిన తరువాత వారు మాటిమాటికి దానిని తిరస్కరించిన తరువాత ఇంకా ఎటువంటి ఆస్కారం లేకుండా ఆయన వారికి ద్వారం మూసివేశాడు. ఈ పరలోక రాజ్య మర్మాలు కూడా అంతే. దేవుడు మన గమనానికి తీసుకొస్తున్నప్పుడు మన హృదయం యొక్క తలుపులు తీసి దాని యొక్క వివరణలోనికి మనం లోతుగా వెళ్ళి జీవించడానికి ఇష్టపడకపోతే అవి కొన్ని రోజుల తర్వాత అవి మూయబడినటువంటి సత్యంగా మారిపోతుంది. తర్వాత మన జీవితంలో మనం పరిచర్య జరిగిస్తున్నాము, ఇలా చూస్తున్నాము, అలా చూస్తున్నాము, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు మేము ఇంత డబ్బులు ఇస్తున్నాము, లేకపోతే అది చూస్తున్నాము, ఇది చూస్తున్నాము, అవన్నీ కూడా ఏమాత్రం కూడా దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఎందుకంటే మనం ఆయనతో పాటుగా కలిసి ఉండాలంటే ఆయనకు కలిగినటువంటి జీవం మనకు అనుగ్రహించబడింది పరిణితిలోనికి రావాలి, పరిపక్వత చెందాలి. దాని యొక్క గుణముల యొక్క అనుభవం ఇక్కడ ఈ శరీరంలో జీవించే కాలంలో చూపించగలగాలి. దయ, దీర్ఘశాంతము, మంచితనము, కృప, విశ్వాస్యత, నమ్మకత్వం, అవన్నీ కూడా మనలో చక్కగా అభివృద్ధి చెందాలి, కనబడాలి. అలాంటి వాళ్ళు ఆయన యోగ్యులుగా వారిని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఈ గుణముల పోలిక ఈ గుణముల యొక్క పోలిక ద్వారానే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఉన్నటువంటి అనేక రాజ్యాలలో ఉన్నటువంటి వ్యక్తులను మనం రాజ్యం చేయాలి. ఆ రాజ్యం చేయాలంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఏదైతే స్వభావం ఉందో, అదేది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ఆ పోలిక ఏదైతే ఉన్నదో
అవన్నీ మనలో జీర్ణించుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జీవం జీర్ణించుకున్నది కాబట్టి వాటిని అనుసరించి మనం ఇతరులకు నడిపించడానికి సంబంధించినటువంటి వారధులుగా దేవుడు మనం వాడుకుంటాడు. ఆ రాజ్యంలో ప్రవేశించడం అంటే ఒక పరి సామాన్య ప్రజలు అనే అర్థం కాదు, అధికారులనే అర్థం. కింగ్స్ ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి ప్రతి వాళ్ళని కూడా రాజులైన యాజక సమూహం, వాళ్ళు రాజులు యాజకులు. సో ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 వచనం 6 వచనంలో వారు రాజ్యం చేదురు 1000 సంవత్సరాలు ఆయనతో పాటుగా. ప్రకటన గ్రంథం 5 అధ్యాయం 12 వచనంలో వారు భూమి మీద రాజ్యం చేయుదురు. వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండటం ఏదో ఒక మూలన ఉండటం కాదు, రాజులుగా రాజ్యం చేయాలంటే మరి రాజుగా ఉండవలసినటువంటి యుద్ధ నైపుణ్యం ఉండాలి, ఆ డెసిషన్స్ తీసుకోవడానికి కావలసిన జ్ఞానం ఉండాలి, శత్రువును ఓడించినటువంటి శక్తి ఉండాలి. ఇప్పుడు శత్రువును ఓడించాలంటే నాకు శత్రువుగా ఉన్న నా శరీరము, నా లోకం, ఆ రెంటిని ఓడించగలిగి ఉండాలి. తర్వాత నన్ను వ్యతిరేకంగా దేవునితో ఆయనను వెంబడించకుండా ఉండేటువంటి అంధకార శక్తులను ఓడించగలిగినటువంటి నైపుణ్యం కలిగి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయనని గనక ప్రేమిస్తున్నట్లయితే. అలా నేను అపవాదిని ఓడించకపోతే వాడి స్థానంలో నన్ను ఎందుకు తీసుకొస్తాడు ప్రభు? అతను ఎందుకు ఊరుకుంటాడు? అలా తనని ఓడించడం అంటే ప్రభు యొక్క పోలికలోనికి రావడమే. ప్రభు యొక్క పోలికలోనికి రావడం అంటే ప్రేమ, దయ, దీర్ఘశాంతం, మంచితనం అవన్నీ కలిగి మన అంతరంగంలో ప్రభువు కొరకు నిలబడినటువంటి జీవితం కలిగి లోకాన్ని విడిచిపెట్టి ప్రభువును హత్తుకున్నటువంటి జీవితంలోనికి రాగలిగినటువంటి వాళ్ళని ప్రభు యోగ్యులుగా ఎంచుతాడు. అదే ఆయన యొక్క కోరిక మనందరి కొరకు, మనమందరి పక్షంగా. సో ఈ జోనతాను యొక్క రాజ్య అధికారం ఆకాంక్ష, ఉపాధ్యాయ గృహ నిర్వాహకత అధికారం, మత్తయి సువార్తలో చెప్పబడిన యవనస్తుడు ధన ఆకాంక్ష, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అధికారుల యొక్క భయం, 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సమాజంలో ఉన్నటువంటి పదవి పోతుందనే భయం, ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన జీవితాల్లో మనం దేని విషయంలో భయపడుతున్నామో, మనుషుల యొక్క మెప్పును కోరుతున్నామో, లేక వేరే వాటిని మన హృదయమే ప్రేమిస్తుందో వాటి అన్నిటిని మనం చూసుకోవాలి. అంటే ఇంకేమన్నా బ్రదర్ చెప్పండి. ఈ దేవుని రాజ్య సువార్తని ఎంఫసిస్ చేసి చెప్పేటప్పుడు ఎవరికన్నా వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు అడిగేటువంటి 2 క్వశ్చన్లు ఏంటంటే, ఇది చాలా కష్టతరమైనటువంటిది, ఇది ఎవరి వల్ల అయ్యేటువంటిది కాదు అనేటువంటిది మొట్టమొదటిది. రెండవది, దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు. సో కాబట్టి మనకి ఏదైతే దాచి ఉంచాడో అది ఇవ్వటానికి ఆయన వెనకాడడు. అందుకని చెప్పి ఆయన మనం ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని బట్టి తగినటువంటి బహుమానం ఇస్తాడు అనేటువంటి విధంగా ఈ 2 రకాల వాదనలు వినపడతాయి. అది ఏ విధంగా చూడాలి రెండింటిని? సో మత్తయి సువార్త 18వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం నుంచి, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటి దూరుట సులభమని మీతో చెప్తున్నాను నేను. శిష్యులు ఆ మాట విని మికిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. కనుక మనిషి తన సొంత ప్రయత్నం ద్వారా ఇక్కడున్న వాటిని విడిచిపెట్టి ప్రభువును హత్తుకోవాలని చేసే ప్రయత్నం మనిషి ఎప్పుడు సఫలుడు కాలేడు. కానీ ఎవరైతే ఈ యథార్థత కలిగి దేవుడు చెప్పిన దాని పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరిగి దానిని వెంబడించి ఏ విధంగా అయినా పొందాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో వారికి దేవుడు దానిని సాధ్యపరుస్తాడు. అది చెప్తున్నాడు ఆయన. మనిషికి కుదరదు, కానీ దేవుడి ద్వారా జరుగుతుందని చెప్తున్నాడు.
తర్వాత ఏ విధంగా అయినా సరే ఇది చేయం కాబట్టి దేవుడు మన అందరికీ ఏదో ఒక పదవి ఇస్తాడు అనేటువంటిది ఒక అపోహ మాత్రమే. ఎందుచేతనంటే పదవిని నిర్వర్తించాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక వర్దినెస్ అంటే ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ లేకుండా ఎవరినైనా మీరు ఒక అధికార పీఠ మీద కూర్చోబెడితే అతను ఉన్నదాన్ని నాశనం చేసేస్తాడు, సరిగా చేయలేడు. అక్కడ దేవుని యొక్క రాజ్యంలో మనం అధికారులుగా ఉండి చేయటం అనేటువంటిది ఆయన యొక్క పదవి, ఆయన యొక్క శాసనం, ఆయన యొక్క రాజ్యాంగం వాటన్నిటినీ నిర్వహించగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ లేకపోతే మనం దాన్ని నిర్వహించలేం. ఆయన ఇవ్వాలనుకున్నా అది ఇవ్వబడినప్పుడు అది వేస్ట్ చేయబడుతుంది. అందుకని అది ఇవ్వడు ఆయన. తర్వాత ఇంకొకటి మూడో విషయం, ఈ అపవాది యొక్క దూతలు నిర్వహించేటువంటి స్థానాలలో వాళ్ళందరినీ పడదోసి దేవుడు ఎవరినైతే సిద్ధపరుస్తున్నాడో వాళ్ళని ఆ స్థానాలలో ప్రవేశపెట్టాలని చూస్తున్నాడు. కనుక ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. కనుక ఈ లోకం మీద జయం పొందాలి అంటే ఆ లోకానికి సంబంధించి నాలో ఏదైనా కనుక ఉంటే అతడు నన్ను పట్టుకుంటాడు. ఎందుకంటే అతనికి సంబంధించింది నాలో కనుక ఉంటే. ప్రభు ఏం చెప్తున్నాడంటే లోకాధికారి వస్తున్నాడు కానీ అతనికి సంబంధించింది నాలో ఏమీ లేదంటున్నాడు. అప్పుడు మాత్రమే అతను నన్ను పోనిస్తాడు. అతనికి సంబంధించింది నాలో ఏది ఉంటే అతడు దేవుడి దగ్గరికి వెళ్ళి అయినా సరే నన్ను పోట్లాడతాడు, నన్ను పట్టి తెచ్చుకుంటాడు అతను. తర్వాత నేను అతని మీద కనుక జయం పొందకపోతే అతని రాజ్యం ఇప్పుడు అతని చేతిలో ఉంది. దాన్ని నేను ఏలాలంటే అతన్ని ఓడించకుండా నేను ఎలా వేలగలుగుతాను? దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. నేను ఆయన చేత ప్రేమించబడ్డానన్నంత మాత్రాన నేను నిర్వహించేటువంటి శక్తి లేకుండా, నాలో ఆ క్షమత లేకుండా ఆయన ఆ పదవిని నాకు అప్పచెప్పడు. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయం 20వ వచనం నుంచి, అప్పుడు 5 తలాంతులు తీసుకునే వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించుతివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పెను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ లెక్క చూసుకుంటున్నప్పుడు ఈ దాసుడు 5 తలాంతులు ఇస్తే అతను ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. దాన్ని ప్రభు నమ్మకత్వానికిగా పోల్చాడు. అంటే ఏదైతే చేయమని అడిగాడో అతడు దాన్ని చక్కగా చేశాడని అర్థం. అలా చేశాడు కాబట్టి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి అధికమైన వాటిలో నీకు పాలు నియమించుతున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు నేను నా క్రైస్తవ జీవితాన్ని దేవునికి నమ్మకంగా జీవించకపోతే దేవుడు నన్ను దేని మీద అధికారిగా నియమిస్తాడు? ఆయన దేని మీద నియమించలేడు. నాకు ఇవ్వబడినటువంటి అధికారం నేను ఆయన యొక్క గైర్హాజరీలో ఆయనకు నమ్మకంగా జీవించిన దాన్ని బట్టి కదా ఉంది. ఆయన ఏం చేయమని నన్ను అడిగాడో నేను దాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి కదా ఆయన నాకు అప్పగించుతుంది. ఆయన వచ్చినప్పుడు అది గుర్తించాలి. అది ఎవరైనా మీరు ఎలా జీవించినా సరే మీరు లేవనెత్తబడతారు, మీకేదో పదవి దొరుకుతుంది అని చెప్తున్నారంటే వాళ్ళందరినీ మోసపరుస్తున్నట్లే. ఒక చిన్న క్వశ్చన్ అండి. అడగండి. ఇప్పుడు ఉపజ్య గురించి బైబిల్లో మరి ఇలా రాసింది కదండి, ఈ ఉపజ్య యెహోవా యందు భయభక్తులు గలవాడై అని ఉంది కదండి. ఉంది కానీ అతని భయం భక్తి
దేవునికి భయపడేవాడుగా ఉంటే మరి ఆహాబుకు కూడా భయపడుతున్నట్టుగా రాయపడింది కదా. మరంటే ఉమ్, ఇప్పుడు అతను ధైర్యవంతుడు అనుకోకూడదా? ధైర్యవంతుడు కాదు అతను. అంటే ధైర్యవంతుడే ఆహాబుకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఎందుకంటే అనేక మంది దేవుని ప్రవక్తను చంపుతుంటే అతడు అక్కడే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. అంటే మరి అతను దగ్గర పని చేస్తూ ఉండి కూడా అది రాజుకి తెలిస్తే తనను చంపేస్తాడని అతను తెలియదండి. అతనే చెప్తున్నాడు కదా, అతనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 14వ వచనంలో చూడండి, 13, 14. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడమైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించుతుని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞిస్తున్నావే అని చెప్తున్నాడు. నేను గనక వెళ్ళి ఆహాబుకు ఏలియాని నేను ఇక్కడ కలిశాను అని చెప్పి అతడు వచ్చి నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు లేకపోతే అతడు నన్ను చంపేస్తాడని భయపడుతున్నాడు. అతనికి దేవుని పక్షంగా ఉన్న భయం కంటే ఈ ఆహాబు మీద ఉన్నటువంటి భయం ఎక్కువ ఉంది. అతనికి దేవుని యందు భయభక్తులు కలిగినాడంటే అది కొంత మేరకు ఉంది. ఎంత మేరకు ఉందంటే ఆ 100 మందిని పోషించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం వరకు ఉంది. కానీ తన ప్రాణాన్ని విడిచిపెట్టగలిగినంత భయం భక్తి దేవుని ఎదుట లేదు. అతడు కనుక దేవుని అధికంగా ప్రేమించుంటే ఆహాబును వ్యతిరేకించి ఏలియా నిలబడినట్లుగా నిలబడేవాడు. కనీసం ఈ 100 మంది లేకపోతే 700 మంది బయలుకు మోకాళ్ళలోనని ప్రవక్తలు నాకున్నారని నీకు తెలియదు అంటాడు దేవుడు. అప్పుడు ఇతడు ఆ 701 మంది అయ్యేవాడు. లేకపోతే ఆ 100 మందిలో కాకపోతే 101 మంది అయితే వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళందరినీ పోషించేవాళ్ళు. ఇతడు ఏలియావనాలేను లేడు, ఆహాబుకు లోబడిన వాడుగాను లేడు, లేకపోతే ఆహాబు దగ్గర పనిచేసేవాడుగా ఉండిపోయాడు. అది దేవుడు గ్రహించడు, ఒప్పుకోడు. This is something new, brother, about Obadiah. I never meditated upon this, and it is really the truth. I have thought that he is really doing something, feeding the righteous people, taking money from working for Ahab, and he's working like using unrighteous money to make friends with you అంటాడు కదా లూక్ స్వార్త బ్రదర్, లూక్ 16th లో 16 అంటాడు. యా, ఇక్కడ అతడు ఈ అన్రైటియస్ మనీ ఎక్కడి నుంచి వస్తుందో ఆ అన్రైటియస్ మనీలో దేవుడి యొక్క ప్రవక్తలను చంపుతున్నటువంటి ఇంట్లో ఉంటున్నాడు అతను. సో అది దేవుడు ఊరుకోడు, ఒప్పుకోడు. ఇతడు అది అన్రైటియస్ మనీతో సంపాదించటం అనేటువంటిది ఏంటంటే నీతిగా సంపాదించినప్పటికీ ఈ లోకంలో ఉన్నది అన్రైటియస్ మనీ, నీతిగా సంపాదించినప్పటికీ. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రవక్తలను చంపుతున్నారు వాళ్ళు. ఇతడు ఆ ఇంట్లో ఉంటున్నాడు, పనిచేస్తున్నాడు, అధికారిగా ఉన్నాడు, ఈజ్ గవర్నర్. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నేను డబ్బులు ఎలా అయినా సంపాదిస్తాను, ఈ డబ్బులు కొంత ధనం నేను డొనేట్ చేస్తాను, లేకపోతే ఇది దీనికి వాడతాను దానికి వాడతాను అని చెప్తారు. అది దేవుడు దానితోటి ఏమాత్రం సంతోషించడు. దేవుడు యథార్థతను కోరుకుంటాడు. తర్వాత ఆయన యొక్క నామానికి మహిమ రాగలిగిన విధంగా జీవించాలని కోరుకుంటాడు. తర్వాత ఈ అబద్ధాన్ని సత్యాన్ని వేరుపరచాలని కోరుతాడు ఆయన. వాడు ఆది నుంచి అబద్ధికుడు, అతడు సత్యంలో నిలిచిన వాడు కాడు. ఇప్పుడు ఓబద్య ఆహాబు ఇంట్లో ఉండి నేను 100 మందికి ఆహారం పెడుతున్నానంటే కుదరదు. For this we need to examine myself and we all further what God. Isn't it, brother? అదే మనం అందరం చూసుకోవాలి దేవుడు ఎవరి విషయాలు ఎలా ఉన్నామనేటువంటిది. ఒక డబ్బా లేకపోతే పదవా అధికారమా ఇంకా ఏంటి
ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి మనం దాన్ని ఏమంటారు, మాస్కింగ్ అంటారు, కప్పుకుంటున్నాం. బాగానే ఉందలే అనుకుంటూ జీవిస్తున్నాం చూసారా. అదంతా కూడా దేవుడు మన హృదయములను పరీక్షించు దేవా, నువ్వు నా అంతరంగంలో సత్యమును కోరుతున్నావు. థ్యాంక్ యూ బ్రదర్. సరే మరి అయితే ప్రేయర్తో క్లోజ్ చేద్దాం మరి.